హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూసిన వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి అప్డేట్స్ ప్రిపరేషన్ వీడియోస్ మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. రైల్వే ఎగ్జామ్కి సంబంధించి అసిస్టెంట్ లోకో పైలట్ అలాగే జేఈకి సంబంధించి అజ్మీర్ వెబ్సైట్లో మనకి ఈరోజు అఫీషియల్గా టెంటేటివ్ షెడ్యూల్ అయితే CBT 2కి సంబంధించి విడుదల చేశారు. రెండింటికి సంబంధించి 2 నోటీసులు ఇచ్చారు కానీ ఒకటే నోటీస్ అయితే ఉంది. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎవరైతే CN1 2024 అసిస్టెంట్ లోకో పైలట్, CN3 2024 జేఈ ఎగ్జామ్స్ మనకి CBT1 రాశారో వాళ్ళకి నెక్స్ట్ సెకండ్ స్టేజ్ CBT2 ఎగ్జామ్ అయితే ఉంటుంది కదా. ఈ CBT2 ఎగ్జామ్ షెడ్యూల్ అనేది టెంటివ్గా విడుదల చేశారు. మార్చి 19, మార్చి 20వ తారీఖున అయితే కండక్ట్ చేస్తారు. మోస్ట్లీ కుదిరితే ఒక షిఫ్ట్లో మనకి అందరికీ కూడా 19న ALP 20న జేఈ పెట్టచ్చు. లేదు ఇన్ కేసు సరిపోతే మార్నింగ్ ఆఫ్టర్నూన్ 2 షిఫ్ట్లో అయితే ఎగ్జామ్ చేస్తే పెట్టచ్చు. మోస్ట్లీ సెకండ్ స్టేజ్ CBT కాబట్టి మోస్ట్లీ మనకి సింగిల్లోనే అయిపోవచ్చు. లేదా ఇన్ కేసు ఎక్కువ మంది ఉంటే కనుక 2 షిఫ్ట్స్లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయొచ్చు. ఓకే, యాజ్ యూజువల్గా మీకు 10 రోజుల ముందు మీకు ఎక్కడ పడింది ఇన్ఫర్మేషన్ సిటీ ఇంటిమేషన్ అయితే వస్తుంది. 4 రోజుల ముందు హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. మిగతా రూల్స్ అన్ని సేమ్ హాల్ టికెట్కి ఎలా అయితే ఉంటాయో అదే విధంగా ఉంటాయి. సో ఎవరైతే అసిస్టెంట్ లోకో పైలట్ జేఈ ఎగ్జామ్ CBT1 రాశారో వాళ్ళు చూసుకోండి. మనకి ఎగ్జామ్ డేట్స్ అనేవి అనౌన్స్ చేస్తారు కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది స్పీడప్ చేసి రెడీగా అయితే ఉండండి. ఇది అప్డేట్ అనేది వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, రైల్వే ఎగ్జామ్స్ యూస్ఫుల్ అయ్యాయి. అలాగే హూఈ స్కూల్ లాంటి పీడిఎఫ్స్ ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్లో ప్రింట్ తీసుకునే ఫార్మాట్లోనే అందుబాటులో ఉంటాయి. ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి ఫాలో అయ్యడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.